నీకు ఒకటే ఒక మార్గం ఉంది, యేసయ్యని నమ్ముకోవాలి. యేసయ్య నీ పాపాల కోసము కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. మరి నువ్వు నమ్ముకున్నావు అనుకో, నీ పాపాలు క్షమించబడతాయి. అప్పుడు నీకు క్షమాపణ వచ్చి నువ్వు దేవుని బిడ్డ అయిపోతావు. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఈ చెడు పనుల నుంచి, అబద్ధాల నుంచి విడిపిస్తాడు. నువ్వు యేసయ్యలాగా మంచిగా మారుతావు. ఆ తర్వాత యేసయ్య నిన్ను పరలోకం తీసుకెళ్తాడు. ప్రార్థన చేస్తావు రాదా? నువ్వు సండే స్కూల్కి రా. నువ్వు సండే స్కూల్కి వస్తే అక్కడ సండే స్కూల్ అక్కోళ్ళు, మరి సండే స్కూల్ ఫ్రెండ్స్ చక్కగా నీకు ప్రార్థన నేర్పుతారు. పిల్లల సండే స్కూల్ అంటే ఎప్పుడు జరుగుతుంది రా బాబు? అక్కడంట ఆదివారం. ఎప్పుడు జరుగుతుంది పిల్లల? టైమింగ్ చెప్పండి. ఉదయం 9, రాత్రి 9. ఉదయం 9 గంటలకి సండే స్కూల్ జరుగుతుంది అంట. మరి ఆ సండే స్కూల్ వచ్చేస్తావు నువ్వు? నువ్వు 8 గంటలు లెగితే ఎలాగా? బద్దకస్తుడు నువ్వు. 6 గంటల కంటే ముందు లేచిపోవాలి. 6 గంటలకు ముందు లేచిపోయి చక్కగా టిఫిన్ చేసి, స్నానం చేసి, తల దూకుని చక్కగా 8 గంటలకల్లా నువ్వు సండే స్కూల్కి వచ్చేయాలి. ఆ పిల్లలు పోన్లే. మరి నువ్వు చాలా మంచిగా మారిపోయావు కాబట్టి మరి యేసయ్య కూడా నేను ప్రేమిస్తున్నాడు. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. మరి సండే స్కూల్కి వచ్చి చాలా కథలు నేర్పుతారు, మరి యాక్షన్ సాంగ్స్ నేర్పుతారు, మరి చక్కని ఆటలు కూడా ఆడిపిస్తారు. జాతీయులు ఉంటుంది. వచ్చేయమ్మా మరి పిల్లలు. మరి సండే స్కూల్ కి ఆహ్వానించండి అబ్బాయిని. అబ్బాయి పేరు టింకు. అబ్బాయి పేరు ఏం పేరు? మీ ఫ్రెండ్. పిలవండి, సండే స్కూల్ కి రండి అని పిలవండి. ప్రార్థన చేస్తారా పిల్లలు? బాయ్, టాటా, బాయ్. పిల్లలు విన్నారా? కొంతమంది ఫ్రెండ్స్ అబద్ధాలు చెప్పేసి మనల్ని చెడ్డోళ్ళ కింద మార్చేస్తారు.